మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను, మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు దేవుని వాక్యాన్ని మనం కొన్ని విషయాలు మనం ఈరోజు దేవుడు మనతో తెలియజేయబోయే మాటలు మనం తెలుసుకోబోతున్నాము. మొట్టమొదటిగా ఏంటంటే, ప్రభు ఆయన ఎలాంటి వాడు, ప్రభు ఎంత గొప్పవాడు అని చెప్పేసి ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన్ని చూసినప్పుడు మనం ఈ విధంగా తలంచకూడదు. ఏ విధంగా తలంచకూడదు అంటే, మరి దేవాలయం కంటే గొప్పవాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడు? దేవాలయం కంటే గొప్పవాడు. అందరూ ఏమనుకుంటారు? దేవాలయము ఎంతో గొప్పది, దేవాలయము ఎంతో గొప్పది, దేవాలయము కంటే ఏమీ లేదు అని చెప్పేసి అందరూ కూడా దేవాలయం గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ హృదయంలో వాళ్ళు దాన్ని బట్టి అతిశయపడుతున్నారు. దాన్ని బట్టి వాళ్ళు దానికి ఘనతను వాళ్ళు తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ రాత్రి దేవుడు ఒక విషయాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. కరములు తట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. మీరు చూస్తున్నటువంటి మీరు ఏ విషయంలో అయితే మీరు ఇది గొప్పది అని అనుకుంటున్నారు, ఏ విషయంలో ఈ దేవాలయం చాలా గొప్పదని అనుకుంటున్నారా? లేకపోతే మరి ఈ దేవాలయము ఎంతో గొప్పది, ఇది ఘనత నందదగినది అని చెప్పేసి అనుకుంటున్నారా? మరి దేన్ని చూసి మీరు గణపరచడానికి మీరు సిద్ధపరుచున్నారు? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈయన ఎవరు అంటే, ఈయన దేవాలయం కంటే గొప్పవాడు. హల్లెలూయా. మనం ఆరాధించుచున్నటువంటి, మనం మరి సంఘముగా కూడుకుంటున్నటువంటి, మనం మందిరముగా కూడుకున్నటువంటి, మనం ఒక స్థలముగా కూడుకున్నటువంటి ఒక గొప్ప దేవాలయం. ఈ లోకంలో ఏదైనా గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నా కానీ ఆ దేవాలయాలు మరి దేనికి కూడా ఎన్నిక రావు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవాలయాల మీద ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటున్నారు. కొంతమంది వాళ్ళు కట్టించిన దేవాలయం మీద, వాళ్ళు మరి చూసుకున్న దేవాలయం మీద, ఎత్తైన గోపురాల మీద, ఎత్తైన దేవాలయాల మీద వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు దాని మీద మనస్సు ఉంచుతున్నారు, దానిని ఘనపరచుతున్నారు. కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువుని గురించి మనం ఘనపరచాలి. ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. హల్లెలూయా. అసలు ఈ మాట మరి ఎందుకు ఈ మాట ప్రభు వచ్చిన అవసరం ఏంటంటే తెలుసా? ఒకరోజు యేసు ప్రభు విశ్రాంతి దినమున ఏం చేస్తున్నాడంటే, పంట చేల పడి ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళుతూ ఉన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి ఈ వాక్యాలు మనం చూసినట్లయితే, ఆయన పంట చేలలో పడి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులు ఆకలిగా ఉన్నారు. ఆయన శిష్యులకి ఏమైంది? ఆకలి కలిగింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఆ పంట చేలలో ఉన్నటువంటి వెన్నులు త్రుంచి దాన్ని తినడం ఆరంభించారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు తింటున్నారో, పరిసయ్యులు అనే వాళ్ళు దాన్ని చూచి, ఇదిగో
ప్రభువా ఇదిగో యేసు ప్రభువా ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ప్రభువుకు చెప్తున్నారు, ఇదిగో చూడు, పరిచయులు అనే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదిగో చూడు, విశ్రాంతి దినమున చేయకూడని పనులు ఏం చేస్తున్నారు, మీ శిష్యులు చేస్తున్నారని చెప్పారు. అప్పుడు ప్రభు వాళ్ళతో చెప్పిన మాటను మనం ఒకసారి చూసినట్లయితే, ప్రభు ఆ పరిచయులతో ఏమంటున్నాడు తెలుసా, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదవలేదా? ఈ పరిచయులు ఏం చేశారు, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ఆ మాటలను పట్టుకొని ప్రభువుని శోధిస్తున్నారు, ప్రభువుని అడుగుతున్నారు. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని ఏదైతే ధర్మశాస్త్రంలో రాయబడిందో ఆ మాటని ఎత్తి చూపి ప్రభువుని ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ విశ్రాంతి దినమున చేయకూడని పనులు వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి అతను అంటున్నాడు. కానీ ఈ పరిచయులు చూడండి, వాక్యాన్ని చాలామంది ఈరోజు ఒక పక్కనే అర్థం చేసుకుంటారు. చాలామంది ఈ రోజుల్లో వాక్యాన్ని ఏం చేస్తారు, ఒక పక్కనే అర్థం చేసుకుంటారు. ఒక చోట దేవుడు ఇలాగ వాక్యాన్ని రాసి ఉంటే దాన్నే వాళ్ళు పట్టుకుంటారు, కానీ ఇంకొక చోట ఏం రాయబడింది అనే ఒక గ్రహింపుని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే మరి వాక్యం మరి ఏం చెప్తుందంటే, మీకు వాక్యం అసలు ఎలా వస్తుంది, మనుషులకి వాక్యం అనేది ఎలా దొరుకుతుంది, ఎలా వస్తుందని చెప్పి కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం మరి చూసి యెషయా గ్రంథము మరి వాటిల్లో మనం చూసినట్లయితే, వాక్యం మీకే కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుందంట. వాక్యం ఎలా వస్తుంది, మీకు కొంత ఇచ్చట వస్తుంది, కొంత అచ్చట వస్తుంది అనమాట. అయితే ఈ పరిశీలు ఏమనుకుంటున్నారు, ఈ పరిశీలు ఒక చోట ఈ వాక్యాన్ని చదివారు, ఏమని, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని చెప్పేసి అది పట్టుకున్నారు. ఇప్పుడు ప్రభువుని అడుగుతున్నారు, మరి వీళ్ళు విశ్రాంతి దినమున చేయకూడని పని చేస్తున్నారు. అది మరి దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు అదే ధర్మశాస్త్రంలోనే దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మీరు చదవలేదా, ఈ మాటలు మీకు గ్రహింపు రాలేదా, మీరు ఆ మాట మీరు చూస్తున్నారు, కానీ మరి దావీదు చేసింది మీకు జ్ఞాపకం రాలేదా, అది మీరు చదవలేదా మీ ధర్మశాస్త్రంలో అని చెప్పేసి ఆ పరిచయులకి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ మాటలని తెలియపరుస్తున్నాడు. ఏంటి ఆ మాటలు అంటే, మరి దావీదుకి కూడా ఆకలి వచ్చింది అనమాట. ఏమొచ్చింది అప్పుడు, దావీదుకి కూడా ఆకలి వచ్చింది. అతను ఏం చేశాడు తెలుసా, దేవుని మందిరంలో ప్రవేశించాడు. ఎక్కడ ప్రవేశించాడు, దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప ఆ రోజుల్లో యాజకులు తప్ప ఆ రొట్టెని ఎవరు కూడా తినకూడదు అనమాట. అది కూడా దేవుని ధర్మశాస్త్రమే, అది కూడా దేవుని ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలే. కానీ అటువంటిది కూడా మరి తినకూడనటువంటి ఆ సముఖపు రొట్టెలు తిన్నాడు అనమాట. తిని ఏమైంది, మరియు విశ్రాంతి దినమున దేవాలయంలో మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం మందు చదవలేదా? చూసారా, దేవుడు ఏమంటున్నాడు, ఈ విధంగా యాజకులు తినేటువంటి 6 సముఖపు రొట్టెల్ని యాజకులు మాత్రమే తింటారు. ఆ సముఖపు రొట్టెల్ని అలాంటి వాటిని కూడా తిని దేవాలయంలో మందిరంలో ప్రవేశించి విశ్రాంతి దినమున ఆ దేవాలయంలో వాళ్ళు ఏం చేశారు, దేవాలయంలో విశ్రాంతి దినమును మరి ఉల్లంఘించి వాళ్ళు ఏమై ఉన్నారంట, నిర్దోషులై ఉన్నారని మీరు చదవలేదా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి మాటలు ఏంటో తెలుసా, వాక్యం అనేది మనకి కొంత ఇచ్చట కొంత అచ్చట అనేది మనకి వాక్యం అనేది దొరుకుతుంది. కాబట్టి ఒక వాక్యాన్ని పట్టుకొని మనం ఏం చేయకూడదు, ఇలాగా దేవుణ్ణి ఈ విధంగా శోధించకూడదు. వాక్యం మనకి 2 అంచుల కలిగిన ఖడ్గం అనేసి మనకు తెలియపరుస్తుంది. కాబట్టి వాక్యము ఒక పక్క మనకి హెచ్చరిస్తుంది, ఇంకో పక్క మనకి ఏం చేస్తుంది, మూలుగులను సైతము విభజించే విధంగా అది పదును కలిగి వాడిగలిగిన ఆ కత్తి వలె, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలిగినదై అది వాక్యం అలా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి దానిని మనకు వచ్చే ఆలోచన కానీ తలంపులు అన్నిటిని కూడా ప్రతి దాన్ని ప్రభువుకు అప్పగించాలి. మనం అప్పగించి న్యాయమైనది ఏది,
సత్యమైనది ఏది, ఏ విధంగా మనం నడుచుకోవాలని చెప్పేసి మనం దేవునికి అప్పగించుకొని ఆయన దగ్గర మనం వేడుకున్నట్లయితే నిశ్చయంగా ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఒక ద్వారాన్ని ఆయన తెలియపరుస్తాడు. ఆ మార్గంలో మనం వెళ్ళి నడవచ్చు అనమాట. హల్లెలూయా. మరి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ విధంగా విశ్రాంతి దినమును ఉల్లంఘించి కూడా వాళ్ళు నిర్దోషులు అయి ఉన్నారని చెప్పేసి దేవుని వాక్యం ఇక్కడ ఆయన తెలియపరిచి ఇంకొక మాట ఏం చెప్తున్నాడు తెలుసా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? విశ్రాంతి దినమున దేవాలయంలో వాళ్ళు ప్రవేశించి మళ్ళీ విశ్రాంతి దినమున ఏం చేశారు? వాళ్ళు ఉల్లంఘించారు. అయితే ఇప్పుడు ఎవరితో కూడా ఉన్నారు వీళ్ళు? దేవాలయం కంటే వాళ్ళు దేవాలయంలో ప్రవేశించి విశ్రాంతి దినం వాళ్ళు ఉల్లంఘించి వాళ్ళు నిర్దోషులయ్యారు. ఇక్కడ మీరేమంటున్నారు? విశ్రాంతి దినమున చేయకూడని పనులు చేస్తున్నారని చెప్పి ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు. ఆ దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే నాతో కూడా ఉన్నారు కదా. నేను దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పి ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? కనికరమునే నేను కోరుతున్నాను కానీ నేను బలిని కోరను అను వాక్యభావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తెచ్చుకోదురు. హల్లెలూయా. మొట్టమొదటిగా పరిసయ్యులు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే తెలుసా? వాళ్ళు ఒక వాక్యాన్ని తీసుకొని ఇంకొక వాక్యాన్ని వాళ్ళు ఏం చేయలేదు, పట్టించుకోకుండా, వాళ్ళు దాన్ని గ్రహించకుండా, ఇలాంటి ఒక వాక్యాలు కూడా రాయబడి వాళ్ళు నిర్దోషులై ఉన్నారని గ్రహింపు లేకుండా వాళ్ళు ఒక వాక్యాన్ని పట్టుకొని అలాగా వాళ్ళు ప్రభువుని అడగడం అనేది ఒక మిస్టేక్. అయితే రెండవది ఏంటి తెలుసా? నిర్దోషుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? దోషులని తీర్పు తీరుస్తున్నారు. కాబట్టి జాగ్రత్త ప్రియులారా, సహోదరులారా, మనం ఏ విధంగా మన ప్రవర్తన ఉంది ఈ రోజుల్లో? ఎవరినైనా మనం నిర్దోషుల్ని దోషిగా ఏమైనా తీర్పు తీరుస్తున్నాం ఏదో చూసుకోండి. ఈరోజు ప్రభు మనల్ని అందరూ హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిర్దోషుల్ని ఏం చేయకూడదంట? దోషులని తీర్పు తీర్చకూడదు. ఇది దేవుని వాక్యం, దేవుని సత్యం. ఇది ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనం బుద్ధి కలిగినటువంటి వాక్యానికి మనం చెవి ఎక్కి ఆయన చెప్తున్నటువంటి ఆ మాటని మనం అంగీకరించేదానికి మనం అందరం కూడా, మరి నువ్వు నేను అందరం కూడా వాక్యానికి మనం లోబడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు చెప్తున్నటువంటి ఈ 2 మాటలు మనం చూసినట్లయితే, రెండవది ఏంటంటే మనం మరి నిర్దోషులను ఏం చేయకూడదు? దోషులన్నీ తీర్పు తీర్చకూడదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? శిష్యుల్ని ఏం చేస్తున్నారు? నిర్దోషుల్ని వాళ్ళే దోషులుగా తీర్పు తీరుస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలని ఈరోజు మన ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే విశ్రాంతి కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. మీరు విశ్రాంతి దినాన్ని మూడవది ఏంటంటే పరిసయ్యులు చేసిన ఫస్ట్ మిస్టేక్, వాళ్ళు వాక్యాన్ని సరిగ్గా చదవకపోవడం, సరిగ్గా గ్రహించకపోవడం, ఒక వాక్యాన్ని పట్టుకొని వాళ్ళు తెలిసిందే వాళ్ళు మాట్లాడడం అనమాట. రెండవ మిస్టేక్, నిర్దోషుల్ని దోషులని తీర్పు తీర్చారు. మూడవ మిస్టేక్ ఏంటో తెలుసా? వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు విశ్రాంతి దినాన్ని గొప్పగా ఎంచుకుంటున్నారు. విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నారు? చాలా గొప్పగా ఎంచుకుంటున్నారు విశ్రాంతి దినాన్ని. అయితే అందుకే ఈ మాట చెప్పాడు దేవుడు, విశ్రాంతి దినమునకు మా ప్రభువు అయి ఉన్నాడు. మనిషి కుమారుడే ఏమై ఉన్నాడంట? విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈరోజు తెలుసుకోవాల్సిన ఈ సత్యం ఏంటంటే, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవాలయం కంటే గొప్పవాడు ఈయన. మరి విశ్రాంతి దినమునకు ప్రభు అయిన వాడు గొప్పవాడు. విశ్రాంతి దినం గొప్పదా? విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉండడం గొప్పదా? ఏది గొప్పది? హల్లెలూయా. విశ్రాంతి దినం గొప్పదా? విశ్రాంతి దినముకు ప్రభు అయి ఉండడం గొప్పదా? విశ్రాంతి దినముకు ప్రభు అయి ఉండడమే గొప్పది. కాబట్టి అందుకే చెప్తున్నాడు, మరి ఆయన దేవాలయం కంటే గొప్పవాడు ఈయన, విశ్రాంతి దినం కంటే ఈయన
మరి ప్రభు అయి ఉన్నాడు, విశ్రాంతి దినములకు ఈయన ప్రభు అయి ఉన్నాడు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మరలా ఈ పరిచయులు ఏం చేశారు తెలుసా? ఈ యొక్క పరిచయులు మరలా ప్రభువు మీద నేరం మోపాలని మరలా వీళ్ళు ఆయన వెంబడిస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు? మళ్ళా ఆయన వెంబడిస్తున్నారు. మళ్ళా యేసు ప్రభు మీద నేరం మోపాలని మళ్ళీ వెంబడిస్తున్నారు. అయితే యేసు ప్రభు అక్కడి నుండి వెళ్ళి ఒక సమాజ మందిరంలో, అంటే ఒక దేవుని ప్రార్థనా మందిరంలో ఆయన ప్రవేశించినప్పుడు అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు ఊచ చేయగలవాడు. ఊచ చేయి అంటే చెయ్యి అసలు సరిగ్గా పనిచేయదు, పైకి లేపలేము, కిందకి దించలేము, చాలా బలహీనమైనటువంటి చెయ్యి అన్నమాట. ఆ చెయ్యి అసలు సరిగా నిలబడలేనటువంటి పరిస్థితి. అలాంటి ఊచ చేయగలిగినటువంటి అతడు ఉన్నప్పుడు వారు ఆయన మీద నేరం మోపాలని చెప్పేసి ప్రభువుని ముందుగానే క్వశ్చన్ అడిగేస్తున్నారు వాళ్ళు. అక్కడ చూసి ఈయన వాళ్ళని స్వస్థపరుస్తాడని అనుకొని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రభు ముందుగానే వీళ్ళు ప్రభువుని ప్రశ్న వేస్తున్నారు. ఏమని? అతన్ని చూసి అతని మీద నేరం మోపాలని చెప్పేసి విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని అడిగారు. అంటే ఏంటి అర్థం? వీళ్ళకి ఎంతసేపు విశ్రాంతి దినం, వీళ్ళ హృదయాల్లో విశ్రాంతి దినమే గొప్పదిగా ఉంది. వీళ్ళ హృదయాల్లో ఏముంది? విశ్రాంతి దినమే గొప్పగా ఉంది. దేవుడు వీటికంటే దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించింది ఎవరు? దేవుడు. ఆయన్ని గణపరచకుండా, గొప్పవాడైనటువంటి ఆయన్ని గణపరచకుండా వీళ్ళు విశ్రాంతి దినమునే గణపరుచుకుంటున్నారు. హల్లెలూయా. అది అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మిస్టేక్. ఈ రోజుల్లో మనం ఈ విధంగా ప్రభువుని గణపరచకుండా మరి ప్రభువు మరి స్తుతించేటువంటి ఆలయాన్ని గణపరుస్తూ ఉంటారు కొంతమంది. హల్లెలూయా. కాబట్టి మనం దేన్ని గణపరుస్తున్నాం ఈరోజు మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశ్రాంతి దినాన్ని గణపరుస్తున్నామా? మరి దేవాలయాన్ని గణపరుస్తున్నామా? దేన్ని గణపరుస్తున్నాం? దేవాలయం కంటే గొప్పవాడిని మనం గణపరచాలి. విశ్రాంతి దినమున కంటే ప్రభు అయిన వాడిని మనం ఏం చేయాలి? గణపరచాలనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ ఊచ చేయగల వాడిని దేవుడు ఒకవేళ స్వస్థపరుస్తాడేమో అని చెప్పేసి మళ్ళా ఏం చేస్తున్నారు? వీరి బుద్ధి మారకుండా విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా? వీళ్ళు విశ్రాంతి దినం అనేది వీళ్ళకి ఆ హెచ్చుదనం అనేది పోలేదన్నమాట. మళ్ళా ప్రభువుని శోధించాలని నేరం మోపాలని. ఎందుకంటే విశ్రాంతి దినం స్వస్థపరచవచ్చు అని అన్నాడు అనుకో, విశ్రాంతి దినం చేయకూడదు, ఏ పని చేయకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించి ధర్మశాస్త్రాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, నెరవేర్చట్లేదని ఆయన మీద నేరం మోపడానికి వీళ్ళు కుయుక్తితో వాళ్ళు యేసు ప్రభుని ఆ విధంగా అడిగారు అనమాట. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? వీళ్ళకి నేరుగా వాక్యాలు చెప్తే వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి అక్కడ ఒక ఉపమానాన్ని దేవుడు అక్కడ మళ్ళీ చెప్తున్నాడు. ఏంటా ఉపమానం అంటే మరి మీలోనే ఓ పరిచయులారా, ఓ శాస్త్రులారా, ప్రజలారా, మీలోనే ఏ మనుషుడికైనా ఒక గొర్రె ఉందనుకోండి. ఆ గొర్రె విశ్రాంతి దినమున ఎక్కడ పడిపోయింది? గుంటలో పడిపోయింది. విశ్రాంతి దినమున గుంటలో పడిపోయింది. కాబట్టి విశ్రాంతి దినమున గుంటలో పడిపోయింది అనేసి దాన్ని అలాగే వదిలిపెట్టేస్తాడా? ఏం చేస్తాడు? అది విశ్రాంతి దినమున గుంటలో పడినట్లా దాన్ని పట్టుకొని పైకి తీయడా అని చెప్పి ప్రశ్న వేస్తున్నాడు. ఇలాంటి పనులు చేస్తారు. ఆ పరిశీలన ఏం చేస్తారు? గుంటలో పడిపోయింది కదా గొర్రె, విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కదా. కానీ వీళ్ళకి అప్పుడు ఆ యొక్క వాక్యాలు ఏం గుర్తురావు. ఎందుకంటే అది వాళ్ళ గొర్రెలు, ఎందుకంటే వాళ్ళ గొర్రె కాబట్టి, వాళ్ళ సొంత గొర్రె కాబట్టి వాళ్ళకే దాని మీద పోగొట్టుకోకూడదు అని చెప్పేసి ఏం చేస్తారు? అది గుంటలో పడిపోయింది అని చెప్పేసి దాన్ని పైకి తీసుకొని వస్తారు కదా. అలాగే ఇక్కడ గొర్రె కంటే మనుషుడు ఎంత శ్రేష్ఠుడు కదా. గొర్రె గోతులో పడిపోతేనే, గుంటలో పడిపోతేనే మీరు అంత దాని మీద కనికరం చూపించి బయటకు తీసుకొని వస్తున్నారు కదా. మరి గొర్రె కంటే మనుషుడు ఎంత శ్రేష్ఠుడు? మీకు తెలియదా ఆ విషయం? ఎంత శ్రేష్ఠుడు గొర్రె కంటే? ఈ మనుషుడు, ఈ యొక్క ఊచ చేయగలిగినటువంటి మనుషుడు మరి ఎంత బాధపడుతున్నాడు,
ఆ గుంటలో పడిపోయినటువంటి ఆ వ్యాధితో ఎంత బలహీనతో అతను బాధపడుతున్నాడు. కాబట్టి అతను కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పాడు. ఏం చెప్పాడు? వాళ్ళ కన్నులు దేవుడు తెరిపిస్తున్నాడు. విశ్రాంతి దినంతో వాళ్ళ కన్నులు ఏం చేయబడ్డాయి? మూసివేయబడ్డాయి. విశ్రాంతి దినం మేలు చేయడం ధర్మం అని చెప్పేసి ప్రభు మనకందరికీ తెలియపరుస్తాడు. కాబట్టి విశ్రాంతి దినం మేలు చేయడము అది ధర్మం, అది సత్యం అని చెప్పేసి విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అనేది అది ఎంతవరకు సరైనది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి, గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని, ఇంకా ఆజ్ఞలు, ఇంకా ధర్మశాస్త్రాన్ని, ఇంకా పాత నిబంధన గ్రంథాన్ని మనం పాటిస్తున్నామా? అందుకే దేవుడు ఇక్కడ మనకి హెచ్చరిక చేస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మం. చాలామంది విశ్రాంతి దినమున ఈ విధంగా ఏ పని చేయకూడదనే ఆజ్ఞలను ఇంకా ఇలాగ పాటిస్తున్నారు. అలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మం. హల్లెలూయా, సత్యం. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడు? ఆ మనుషులతో చెప్పాడు, నీ చేయి చాప అన్నాడు. నీ చేయి చాప అని వెంటనే చెప్పినప్పుడు వెంటనే అది రెండవ చేయి వలె అది బాగుపడిందని దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిసయ్యులు చాలా వాళ్ళు దేవుని మీద ద్వేషాన్ని పెంచుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. చివరిగా 2 మాటలు మనం చదువుకొని, ఈయన ఇంకా దేనికంటే గొప్పవాడు అనే విషయాలు ఇక్కడ 2 చోట్ల వ్రాయబడింది. ఆ మాటలు కూడా చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41, 42 వచనాలు మనం చదువుకుందాం. 41, 42. మత్తయి సువార్త. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 42 కూడా చదువుకుందాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. వీరి యొక్క శాస్త్ర పరిశీలన మనసు ఎలా ఉంది తెలుసా? వీళ్ళు దేవుని కంటే మిగతా అన్నిటినీ గొప్ప అనుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువుని కనపరచట్లేదు వాళ్ళ హృదయం. ఈ రోజుల్లో చాలామంది దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మనకి ఎందుకు తెలియపరుస్తున్నారో తెలుసా? చాలామంది దేవుణ్ణి కనపరుస్తున్నామని అనుకుంటూ ఏం చేయట్లేదు, నిజంగా దేవుణ్ణి కనపరచట్లేదు. కానీ ఏం చేస్తున్నారు? దానికి అనుబంధమైనటువంటి వాటిని ఏం చేస్తున్నారు? గణపరుస్తున్నారు. అంటే దేవుని గణపరచట్లేదు కానీ దేవాలయాన్ని గణపరుస్తున్నారు. విశ్రాంతి దినం ప్రభు అయిన వాడిని కనపరచట్లేదు కానీ విశ్రాంతి దినాన్ని కనపరుచుకుంటున్నారు. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ యోనా కంటే గొప్పవాడిని ఇక్కడ కనపరచట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడు. తిమింగలం కడుపులో 3 రాత్రింబగళ్ళు యోనా ఉన్నాడు. యోనా గొప్పవాడని అనుకుంటున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఎందుకు అంటున్నాడు తెలుసా? ఈ శాస్త్రుల పరిశీలి కొంతమంది వచ్చి మళ్ళా ప్రభుని శోధించి అడుగుతున్నారు. ఏమని? బోధకుడా, నువ్వు మాకు ఏదైనా ఒక సూచక్రియ చూపించు. ఏమంటున్నారు? బోధకుడా, మాకు ఏదైనా ఒక సూచక్రియ చేయి. నువ్వే మనిషి కుమారుడు, నువ్వే దేవుని కుమారుడు అని మేము నమ్మాలంటే నువ్వు మాకు ఏదైనా ఒక సూచక్రియ చెయ్యి అని అడుగుతున్నారు, శోధిస్తున్నారు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మీకు ఇంకే సూచక్రియ మీకు అనుగ్రహించబడదు. హల్లెలూయా. అనుగ్రహించబడదు. ఏ విధంగా యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము
భూగర్భంలో ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా మనిషి కుమారుడు 3 రాత్రింబగలు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? 3 రాత్రింబగలు మనిషి కుమారుడు ఎక్కడ ఉంటాడంట? భూగర్భంలో ఉంటాడు. అంటే ఆయన మరణాన్ని గురించి ఇలా చెప్తున్నాడు. సూచక్రియ ఏదైనా చూపించని అడిగారు కదా, ఆయన ఏం చెప్తున్నాడు? మీకు ఇంకే సూచక్రియ మీకు అనుగ్రహించబడదు, ఇంకా సమయం అయిపోయింది, మీకు మీకు సూచక్రియ ఏంటో తెలుసా? యోనా ఏ విధంగా 3 రాత్రింబగళ్ళు తిమ్మింగలం కడుపులో ఎలాగైతే ఉన్నాడో అదే విధంగా మనిషి కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు 3 రాత్రింబగళ్ళు ఎక్కడ ఉంటాడంట? భూగర్భంలో ఆయన ఉంటాడని చెప్పి ఒక సూచక్రియని ఆయన చెప్పాడు. కానీ అది వాళ్ళకి అది గ్రహింపు వచ్చిందో లేదో మనకి తెలియదు. రెండవది ఏంటి తెలుసా? మరి నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారంట. ఆ కాలంలో ఏం జరిగింది? నినివే వారికి యోనా ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. దుర్గతి మీకు కలుగుతుంది, మీరు మారు మనసు పొందండి, లేకపోతే మీకేం కలుగుతుంది? దుర్గతి కలుగుతుంది. మీరు మీ క్రియలు విడిచిపెట్టండి, లేకపోతే మారు మనసు పొందండి, లేకపోతే మీకేం కలుగుతుంది? దుర్గతి అనేది మీకు కలుగుతుందని ప్రకటించమన్నాడు దేవుడు. యోనా ప్రకటన విని ఆ నినివే పట్టణస్థ ప్రజలందరూ కూడా వాళ్ళు మారు మనసు తెచ్చుకున్నారు. రాజు కూడా సింహాసనం నుండి దిగి కిందకి వచ్చి గోనెపట్ట కట్టుకొని అతను ఉపవాసం ఉండి మరి అతను దేవునికి తను తగ్గించుకొని వాళ్ళు చేయదలసిన కీడునంతా కూడా చేయకుండా వాళ్ళ చెడు క్రియలు వాళ్ళు మానారనమాట. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏం జరిగింది? యోనా ప్రకటించినప్పుడు నినివే వారు ఏమయ్యారు? మారు మనసు పొందుకున్నారు. కానీ ఇక్కడ మరి యోనా కంటే గొప్పవాడు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు దేవుని సత్యాన్ని. ఇప్పుడు మీరు కానీ మారు మనసు పొందలేదంటే పరిస్థితి ఏంటి? అదే ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు మారు మనసు పొందకపోతే పరిస్థితి ఏంటి? ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. విమర్శ సమయం అనేది ఒకటి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? నినివే వారు వస్తారు. ఏమంటారు? ఈ తరం వారిలో ఉంటారు కదా, ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఎందుకు నేరస్థాపన చేస్తారు? ఆ దినం యోనా ప్రకటన విని వాళ్ళు రక్షించబడ్డారు. ఈ దినమున యేసు ప్రభు వచ్చి చెప్పినా కానీ వీళ్ళు రక్షించబడలేదు అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? హల్లెలూయా. కాబట్టి మరి విమర్శ దినమున దక్షిణ దేశపు రాణి మరి ఈ తరం వారితో నిలబడి నేరస్థాపన చేస్తుందంట. ఎందుకంటే అక్కడ ఎందుకు తెలుసా? సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంతా నుండి వచ్చారు. అప్పుడు అర్థమైందా? ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈయన జ్ఞానం ప్రకటించబడినప్పుడు మరి ఎంతమంది ఆయన దగ్గరికి రావాల్సి ఉంటుంది? అప్పుడు శాపదేశపు రాణి వచ్చింది సొలొమోను జ్ఞానం చూసే. కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ వచ్చాడు. మరి ఆయన జ్ఞానం వినడానికి మరి ఎవరు కూడా రాలేదంటే ఇంకా శాపదేశపు రాణి ఈ తరం వారితో నిలబడి ఏం చేస్తుంది? నేరస్థాపన చేస్తుంది. ఏమి నేరస్థాపన చేస్తుంది? ఈ ప్రజలు ప్రభువా, నేను సొలొమోను జ్ఞానం చూసే నేను భూమి అంతరం తిరిగి ఆయన జ్ఞానం చూసేదానికి వచ్చాను. ఈ ప్రజలు ఎంత చెడిపోయి ఉన్నారు ప్రభువా, సొలొమోను కంటే గొప్పవాడు ఆయన, నిన్ను చూడడానికి వీళ్ళు రాలేదు ప్రభు అని చెప్పేసి ఈ తరం వారి మీద ఏం చేస్తుందంట? ఆమె నేరస్థాపన చేస్తుంది. హల్లెలూయా. మరి అదే విధంగానే యోనా కాలంలో ఏ విధంగా నినివే పట్టణస్థులు మారు మనసు పొందారో వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువా, యోనా చెప్తేనే మేమేం చేసాము? మారు మనసు పొందాము. ఈ ప్రజలు యోనా కంటే గొప్పవాడైన నువ్వు చెప్పినా కానీ ఈ ప్రజలు ఏం చేయలేదు, మారు మనసు పొందలేదు ప్రభు అని చెప్పి ఈ తరం వారి మీద నేరస్థాపన చేస్తారు. కాబట్టి ఈరోజు మనం వాక్యం తెలుసుకున్నటువంటి విషయం ఏంటి? ప్రభువుని గురించి మనం తెలుసుకున్న విషయం ఏంటో తెలుసా? ప్రభువుని గురించి మనం ఏం తెలుసుకున్నాము? ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. కరములు తట్టి అందరూ కూడా దేవుని నామాన్ని స్తుతిస్తాం. ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. రెండవది, ఆయన విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. మూడవది, ఆయన యోనా కంటే గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. నాలుగవది, ఆయన సొలొమోను కంటే, జ్ఞానం కలిగిన సొలొమోను కంటే ఆయన గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని గురించి ఈ విధంగా మనం ఆయన్ని
గొప్పతనం గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా శాస్త్రుల పరిచయుల కుయుక్తి లాగా మనం ఉండకూడదనేసి దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. శాస్త్రుల పరిచయుల కుయుక్తి ఏంటి? మొట్టమొదటి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వాక్యాన్ని కొంత ఇచ్చట కొంత అచ్చట దొరికే వాక్యాన్ని, రెండంచుల ఖడ్గం కలిగిన వాక్యాన్ని వాళ్ళు గ్రహింపకుండా వాళ్ళు ఏం చేశారు? ఒక వాక్యాన్ని తీసుకున్నారు. విశ్రాంతి దినమనే వాళ్ళు దేవుని కంటే విశ్రాంతి దినమనికే ఎక్కువ వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. విశ్రాంతి దినమనే గొప్ప అని అనుకుంటున్నారు. వాళ్ళు చేసిన మిస్టేక్. రెండవ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు దోషులను తీర్పు తీర్చారు. మూడవ మిస్టేక్ ఏంటో తెలుసా? వాళ్ళు విశ్రాంతి దినమున మరి చేయకూడని విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, స్వస్థపరచకూడదు అని చెప్పేసి అనుకున్నటువంటి ప్రజలు విశ్రాంతి దినమున మేలు చేయాలని చెప్పి దేవుడు వాళ్ళకి తెలియపరిచాడు. హల్లెలూయా. మరి నాలుగవది ఏంటో తెలుసా? సూచక్రియను అడుగుతున్నారు, శోధిస్తున్నారు, నేరం మోపాలని ఆయన మీద. కాబట్టి ఈ విధంగా మనం ప్రభుని శోధించకూడదు. ఈ విధంగా మనం శాస్త్రుల పరిశీలి వలె మన ప్రవర్తన అలా ఉండకూడదు. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ప్రభు ఏమై ఉన్నాడో అలా ఉండాలి మన ప్రవర్తన. ప్రభు ఏదైతే మేలు అని చెప్తున్నాడో దాన్ని మనం వెంబడించే వారంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు ఆయన తెలియపరిచిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి 100 60 30 ఫలింపజేసి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీవు దేవాలయం కంటే గొప్పవాడివి. మరి నీవు తండ్రి నాయన యోనా కంటే గొప్పవాడివి. విశ్రాంతి దినమునకు నువ్వు ప్రభువై ఉన్నావు. మరి సొలొమోను జ్ఞానం కంటే నువ్వు గొప్పవాడు. అయినా తండ్రి నీవు విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మం అని చెప్పావు. కాబట్టి ఇలాంటి మాటలను కూడా మేము తెలుసుకొని తలపోస్తూ వాక్యాన్ని తండ్రి నైనా శాస్త్రుల పరిశీలి వరే గ్రహింపు లేకుండా మేము ఉండకుండా తండ్రి మేము సరిగ్గా వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని ప్రభువా, మేము ఏమైనా తండ్రినైనా నీకు విరోధముగా మేము ఏమైనాను ఒకవేళ తండ్రిని మేము మాట్లాడి ఉంటే ఆ మాటల నుండి మమ్మల్ని విడుదలపరిచి ఇదిగో ఈ యొక్క జీవపు మాటలు అనేక మందికి శక్తిని బలము దయచేసి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.